హలో హాయ్ అండి. నిఫ్టీ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ మార్క్ చేశాను. ఓకే, ప్రస్తుతానికి మార్కెట్ వచ్చేసి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ లోపలే ట్రేడింగ్ అవుతుంది. ఒకసారి చూద్దాం ఏం చేస్తుంది. ఓకే, మన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే మార్కెట్ ఇలా వచ్చి ఇలా ఫాలో అవ్వాలి పిఈలో. ఓకే, సిఈలో వచ్చి ఇలా వెళ్ళాలి. ఓకే, మనం ఇక్కడ ఎంట్రీ ఉంటుంది చూద్దాం. $126 టార్గెట్ పెట్టుకుందాం. ఓకే, ఇది మన టార్గెట్. $86 స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఇందులో ఎంట్రీ అయితే తీసుకుందామండి. మనం సిఎల్ ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, 126 మనం టార్గెట్ పెట్టుకుంటాం. ఓకే, స్టాప్ లాస్ వచ్చి మనకి 86 ఈ లోలో పెట్టుకుందాం ఇక్కడ వరకు. ఓకే, ఎంట్రీ 98. ఓకే, కరెక్ట్గానే తీసుకున్నాం. చూద్దాం ఏం చేస్తుందో. మనం అనుకున్నట్టే వెళ్తుంది. మార్కెట్ పైకి వెళ్ళి దీన్ని టెస్ట్ చేసి కిందకు వస్తుంది. ఓకే, మెయిన్ మార్కెట్ మనకి ఎక్కడి వరకు వెళ్తుందంటే 25,000 వరకు వెళ్ళొచ్చు. 25,990 అప్పటి వరకు మన టార్గెట్ హిట్ అయిపోతుంది. ఓకే, నేను ఇంకొక లాట్ తీసుకుంటాను. ఇందులో 2 లాట్స్ ట్రేడ్ చేద్దాం ఈరోజు. ఇదేంటంటే 50% వెళ్ళి రిజెక్ట్ కూడా అవ్వచ్చు. అదేమి ఇది కాదు, చూద్దాం.
ఓకే, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చూడండి, మనకి లోపల నుంచి మార్కెట్ కిందకి రాలేదు. ఓకే, ఈ హై వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు మెయిన్ ఇండెక్స్లో. చూద్దాం టార్గెట్ ఇస్తుందా లేదా. ఇండెక్స్ పెరుగుతున్నాను, ప్రీమియం పెరగట్లేదు. ఇదైతే మనం అనుకున్నట్టే పడ్డది. ఓకే, వెళ్ళి టెస్ట్ చేసి వచ్చి కిందకి వచ్చింది. బట్ సిఈలో మీకు ప్రీమియం పెరగట్లేదు. ఎందుకంటే మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ 5 దగ్గర ఉంది. లేట్ అయిపోయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకుని ఉంటే సరిపోయింది. అనివే మనం ప్రాపర్ సెటప్లోనే ఉన్నాము. చూద్దాం. ఓకే, 11 పాయింట్లు స్టాప్ లాస్ వస్తుంది. టార్గెట్ వచ్చి ఓకే 27 పాయింట్స్. రిస్క్ రివార్డ్ బాగుంది. చూద్దాం. ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఎస్ఎల్ని హిట్ చేసిన తర్వాత, ఎప్పుడైతే ఎస్ఎల్ హిట్ చేసిందో ఇక్కడ మంచి మూమెంట్ వస్తుంది. ఇక్కడ ఎస్ఎల్ హిట్ చేయడానికి వెళ్తుంది మార్కెట్. చూద్దాం. మార్నింగ్ ఎవరైతే ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకుని మార్కెట్ని కిందకి తీసుకొచ్చారో వాళ్ళు ఎస్ఎల్ హిట్ చేయడానికి మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకేనా. $25,990 వరకు టార్గెట్ ఉంది మెయిన్ ఇండెక్స్లో. అంటే 25,990 ఇది టార్గెట్ ఇండెక్స్లో. మనకి ఆప్షన్స్లో ఇక్కడ వరకు టార్గెట్. ఓకే, లాస్ట్లో కన్వర్ట్ అయింది. మనమైతే ప్రాపర్ సెటప్లోనే ఉన్నాము. చూద్దాం.
గుడ్. ఐన్ బ్రేక్ చేసిందంటే టార్గెట్ ఈజీగా అచీవ్ అయిపోతుంది. ఐ బ్రేక్ చేయాలి, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది బ్రేక్ చేయాలి, బ్రేక్ చేస్తే మూమెంట్ వస్తుంది. ఎస్, బ్రేక్ చేసింది, ఇది బ్రేక్ చేసింది. మూమెంటం రావాలి, స్ట్రాంగ్ మూమెంటం రావాలి. బ్రేక్ చేసింది. ఓకే, గుడ్. ఓకే, ఓకే, మంచి ప్రాఫిట్ ఉందండి, మంచి ప్రాఫిట్ ఉంది. 1600, 1700. ఓకే, టార్గెట్ ఇక్కడ ఇంకా ఉంది, చూద్దాం. ఐ దగ్గర ఒక లాట్ బుక్ చేసుకుంటే బాగుంటుందేమో.
ఓకే. ఒక్క స్పైక్ ఇస్తే మన టార్గెట్కి వెళ్ళిపోద్ది. ఒక్క స్పైక్. ఓకే, రీటెస్ట్ చేసింది, బ్రేక్ చేసి రీటెస్ట్ చేసింది. ఓకే, గుడ్. ప్రతి క్యాండిల్ మనం అబ్జర్వ్ చేయాలండి. చూడండి, ఇక్కడ బ్రేక్ చేసిన తర్వాత ఈ లైన్ని టెస్ట్ చేసి వెళ్తుంది మార్కెట్. సో భయపడిన అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న అవన్నీ లాజిక్స్ అన్నీ నేర్చుకుంటే భయం ఉండదు ట్రేడింగ్లో. ఓకే ఓకే, మనకి ఇంకా భయం లేదు, టార్గెట్కి వెళ్తుంది. మీకు ప్రీమియం ఎక్కువ పెరగట్లేదు. ప్రీమియం పెరిగితే బాగుండేది, పెరగట్లేదు. ఒక్క స్పైక్ ఇస్తే మన టార్గెట్కి వచ్చేస్తుంది, బుక్ చేసేసుకుందాం. మార్కెట్లో పేషెన్సీ ఉండాలండి. టార్గెట్కి వెయిట్ చేయాలంటే పేషెన్సీ ఉండాలి. ఓకే, పేషెన్సీ ఉంటే మార్కెట్ మనకి డబ్బులు ఇస్తుంది. సెటప్ పెట్టుకున్నాం, సెటప్ ప్రకారం ట్రేడ్ చేస్తున్నాం, ఇంకేం కావాలి, భయపడకూడదు. ఓకే, కోర్స్ మార్కెట్ అల్టిమేట్, అది ఏమైనా చేయొచ్చు. మనం ఒక సిస్టమ్ పెట్టుకుని సిస్టమ్ ప్రకారం ట్రేడ్ చేస్తున్నామంటే దానికి స్టిక్ అని ఉండాలి. గుడ్, సూపర్ మూమెంట్, సూపర్ మూమెంట్. ఈ హై బ్రేక్ చేసిందంటే మన టార్గెట్కి దగ్గరికి వెళ్ళిపోతుంది.
ఇక్కడ హై దగ్గర నేను ఒక లాట్ బుక్ చేయాలి. ఓకే, నేనేం చేశాను, బుక్ చేయలేదు అంటే గ్రిడీకి వెళ్ళాను నేను. సైకాలజీ చూడండి, ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుందో చూడండి. ఇన్ కేస్ నేను కిందకి వస్తే నేను రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఒక లాట్ బుక్ చేసుకున్నా మనకు ప్రాఫిట్ వచ్చేది. ఎనీవే వెయిట్ చేద్దాం మనం, జస్ట్ మీకు సైకాలజీ ఎలా ఉంటుందో చెప్తున్నాం. ఓకే, మార్కెట్ ఇలా వచ్చి టెస్ట్ చేసి కిందకు వచ్చిందంటే మార్కెట్ కిందకి, లేదు పైకి వెళ్ళి మళ్ళీ ఈ దీని లోపల నుంచి మళ్ళీ పైకి వెళ్ళిందంటే మార్కెట్ పైకి వెళ్తుంది, మనం టార్గెట్ ఇస్తుంది. ఓకే, నేను మార్కెట్ కానీ కిందకు వస్తుందంటే ఇక్కడ నేను 102 దగ్గర బుక్ చేసేస్తాను. అట్లీస్ట్ మనం ఛార్జెస్ అన్నా మనకి సేవ్ అవుతాయి. ఓకే, నేను ఎస్ఎల్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే మార్కెట్ మనకి ఇలా ఉంటుంది. ఓకే, ఎస్ఎల్ పెట్టేశాను, చూద్దాం. ఎస్ఎల్ హిట్ అయిపోయింది. ఓకే, ఇది సైకాలజీ. ఓకే, మనం ఇక్కడ బుక్ చేసుకుంటే 2000 దాకా మనకు ప్రాఫిట్ వచ్చింది. బట్ ఎనీవే మార్కెట్ 24,990 వరకు వెళ్తుంది అనుకున్నాం, బట్ వెళ్ళలేదు. ఎస్ఎల్ అంటింగ్కి వెళ్ళి ఫస్ట్ క్యాండిల్ ఎస్ఎల్ లిఫ్ట్ చేసి బయట మార్కెట్కి ఎందుకు వచ్చేసింది చెప్పలేము. మార్కెట్ వెళ్ళినా మళ్ళీ రివర్స్ పైకి వెళ్ళొచ్చు. ఓకే, మనం నో లాస్ నో ప్రాఫిట్. హలో, హాయ్ అండి. మార్నింగ్ ట్రేడ్
నేను ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయిపోయింది 24,950 సిఈ. బట్ మనం అనుకున్నది ఏంటి మొన్న వీడియోలోని, ఇక్కడ బాటమ్ ఏర్పాటు అంటే ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ పైకి వచ్చి ఈ సినారియోలో వస్తే ఓకే మనం ఎంట్రీ తీసుకోవాలని చెప్పాం. ఓకే, బట్ ఈరోజు అలా కాకుండా మార్కెట్ ఏం చేసింది, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లో హై లో మార్క్ చేసుకున్న తర్వాత లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ బాటమ్ ఏర్పాటు చేసుకుని ఈ ఎస్ఎల్ లండింగ్కి వెళ్ళిపోయింది మార్కెట్. దీంట్లో కూడా మనకి 2000 వరకు ప్రాఫిట్ వచ్చింది 24,950 కాల్లో. బట్ మనం బుక్ చేయలేదు. మనము ఈ మార్కెట్ 24,990 వరకు వెళ్తుంది అనుకున్నాం కానీ పోలేదు. ఇక్కడ నుంచి దీని ఎస్ఎల్ హిట్ చేసి వచ్చేసింది మార్కెట్. మళ్ళీ ఇక్కడ ఎస్ఎల్ హిట్ చేసి మార్కెట్ పైకి వెళ్ళిపోయింది. సో మనం అనుకున్నది అయితే కరెక్టే. సిఈ ట్రేడ్ అయితే పక్కా ఇచ్చింది మనకి. 125, 126 పెట్టాం టార్గెట్. 125, 126కి మార్కెట్ వెళ్ళింది. ఈ ఎస్ఎల్ హిట్ చేసిన తర్వాత కిందకి వచ్చేసి వెళ్ళింది. ఓకే, చూడండి ఇది మనం ఇక్కడ ఇచ్చాము 125 అంటే సెకండ్ హాఫ్లో వెళ్ళింది. ఓకే, 145కి మార్కెట్ దాన్ని రీచ్ అయింది. ఓకే, ఎనీవే ఎస్ఎల్ హిట్ అవ్వడం అనేది, లాస్ అవ్వడం అనేది పార్ట్ ఆఫ్ ద గేమ్. ఓకే, వాచ్ చేస్తూ ఉండండి. ఇలా చిన్న లాజిక్స్ అన్నీ తెలుసుకుని మనం ట్రేడ్లో మంచి స్కాల్పింగ్ ట్రేడ్లో మనం ఈరోజు అసలు 2000 బుక్ చేస్తే నాకు మంచి సరిపోయాను. బట్ నేను బుక్ చేయలేదు. నేను ఇక్కడ హై వచ్చినప్పటికీ నేను ఒక లాట్ బుక్ చేద్దామన్నాను, అది కూడా బుక్ చేయలేదు. దాన్ని గ్రీడీ అంటారు. బుక్ చేస్తుంటే ఒక లాట్ ప్రాఫిట్ నాకు వచ్చేది. ఎనీవే మనమైతే లాస్ట్కి పోనివ్వలేదు. 112 రూపీస్ ఎంతో మన ప్రాఫిట్లో నేను క్లోజ్ చేసాం. ఓకే, ఇలాగే స్కాల్పింగ్ డైలీ చేస్తూ ఉంటాను, మీ లాజిక్ చెప్తూ ఉంటాను. నేను ఫాలో అవ్వండి, నేర్చుకుని పేపర్ ట్రేడింగ్ చేసి మీకు ఓకే అనుకుంటే ట్రేడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.